book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. అందరికీ వందనాలండి. మీలో ఎంతమంది ప్రార్థన చేశారు ఈ మీటింగుల కొరకు? నిజంగా చెప్పండి. ప్రార్థన చాలా తక్కువ మంది. ఎంతమంది కనీసం ఒకళ్ళనైనా తీసుకొచ్చారు? అంటే మీ సంఘాన కాకుండా బయట వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? చాలా ఖర్చు పెట్టారు కదా. ఫ్లెక్సీలు వేశారు, ఇంకా పెద్ద పెద్ద పాంప్లెట్స్ వేశారు, సేవకులను పిలిచారు, ఈ మైక్ సెట్లు, టెంట్. మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత వాక్యం వినేవాళ్ళు లేకపోతే మీరందరూ ప్రార్థన చేసి ప్రయాసపడాలి. మనుషులను కూడా ఒక్కొక్కరిని ఇలా ఏదైనా స్పెషల్గా మీటింగ్ జరిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేసి వారిని పిలిచి వారికి వాక్యం వినిపించాలి. అది కదా ముఖ్యం. సరే, ఏమైనా మీరు అందరూ ప్రార్థన చేశారు, చాలా వందనాలు. మీ ప్రార్థనలు బట్టి ఈ రోజున మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. సరే, మరి వాక్యం దగ్గరికి వెళదాము. మీ అందరికీ తెలుసు మన మూల వాక్యము ఈ 2 రోజుల కొరకే, 3 రోజుల కొరకే. ఈరోజు రేపు ఉదయం ఉందండి, రేపు 10 గంటలకి, రేపు రాత్రి, ఎల్లుండ రాత్రి కూడా ఇంచుమించుగా ఇదే వాక్యం మీద మనము వాక్యం వింటాం. అంత ప్రాముఖ్యమైన వాక్యాన్ని అంత మంచి ఫ్లెక్సీ వేయించి తప్పు వేయించారు. చూసారా ఎవరైనా ఫ్లెక్సీలో తప్పు ఉందని? మరి అలా అయితే ఎలా? ఎందుకంటే ఇక్కడేమో లైవ్ ఇస్తున్నారు, అదేమో కనబడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసి మనం మంచిగా సిద్ధపడాలన్నమాట. సరే, అయినా పర్లేదు, మీరు ఎవరిని పిలవలేదు, మీరే వచ్చారు. ఆదివారం ఎవరు వస్తారో వాళ్ళే వచ్చారు. స్పెషల్ మీటింగ్స్ అంటే కొంచెం వాక్యం వినిపించడానికి ప్రయత్నం చేయాలి మనమందరమును. నెక్స్ట్ టైం చేద్దాం. దేవుని వాక్యంలో నుండి ఆ వచనాన్ని చదువుకుందాం రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని అందరము కలిసి చదువుతాము. బైబిల్ ఉన్నవాళ్ళు, చదవగలిగిన వారు అందరూ కూడా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. యాకోబు పత్రిక 4:8 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దీపానస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ రాత్రికి మొదటి భాగము, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. మొట్టమొదటగా మనం ఎవరమైనా సరే దేవుని యొద్దకు రావాలి అని అంటే దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి. అవునా? దేవుడు ఎవరు? మన దేశంలో, మనం పుట్టినటువంటి మన హిందూ దేశంలో దేవుళ్ళు అనిపించుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మనమందరము కూడా ఆ విధంగా పూజించిన వారమే, అదే విధముగా కొలిచి నడుచుకున్నటువంటి వారమే. అయితే బైబిలు ఏం చెప్తుందంటే దేవుడంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు ఎవరు, దేవునికి ఉండేటువంటి గుణలక్షణాలు, మనము ఎవరైనా దేవుడు అని చెప్పాలంటే ఆయన ఏ విధంగా, మరి ఎటువంటి వాడై ఉండాలి అనేటువంటిది
బైబిల్లో మనం చూసే దాని ప్రకారము దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అంటే ఎవరంటే బైబిల్లో మొదట ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. ఏమని? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో దేవునికి ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటి? ఆయన సృష్టికర్త. ఎవరండి? అంటే ఏంటంటే, అసలు దేవుని దగ్గరికి వస్తానికి దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన సృష్టికర్త. అంటే అర్థం ఏంటంటే క్రియేటర్ అంటారు ఇంగ్లీష్లో. సృష్టించిన వాడు. దేన్ని సృష్టించాడు? దేన్ని సృష్టించాడు అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న వాటన్నిటినీ సృజించినవాడు. సో దేవుడు అంటే ఎవరంటే, ఎవరైతే వీటన్నిటినీ కలుగు చేశారో, బైబిల్లో ఏం రాసిబడిందంటే, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనవి. అంటే దృశ్యమైనవి, ఏంట శబ్దం, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. సో ఈ విధముగా సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును వాడు, అన్నిటికీ ఆధారభూతుడు. చూస్తాం యేసు అందుకనే ఏమంటే, కలిగేది కూడా నేను లేకుండా కలగలేదు. సో ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? ఇటు చూడాలి, అది ఆయన చూస్తాడులే. దేవుడు అంటే ఎవరు ఇప్పుడు చెప్పాలి? సృష్టికర్త. ఆకాశాన్ని కొలిసాడు. ఆకాశాలు అనేక ఉన్నాయి, మనకు కనిపించేవి కొన్ని. నక్షత్రాలు కానీ, సూర్యుడు, చంద్రుడు, వీటన్ని కలుగు చూస్తాము, వృక్షాలు చూస్తాము, జంతువులు చూస్తాము, పురుగులు చూస్తాము, పక్షులు చూస్తాము. వీటన్నిటినీ కలుగజేశాడు. అంతేకాదు ఇవన్నీ ఇప్పుడు మన అవసరం. సో వీటిని కలుగజేసేవాడు, వీటిని కలిసిన వాడు, మనం ఏమైతే చూస్తూ ఉన్నామో వాటన్నిటినీ కలిసిన వాడే ఎవరో? దేవుడు. అంతే. ఫోన్ అంటే ఆపై కూర్చో. అంతే. క్లాసులో కూడా చూస్తావా? మాస్టర్ లెసన్ చెప్పినట్టు చూస్తావు కదా. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఇంకేముంటుందంటే, మనలను కూడా కలుగు చేసిన వాడు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే, నేను ఇప్పుడు 5.4 హైట్ ఉన్నానండి. నేను ఇంత హైట్ ఉండాలని ఎవరు చెప్పారు? మా అమ్మ మా నాన్న కాదు కదా. నాకు 2 కాళ్ళు, 2 చేతులు, చూసారా, ఒక నోరు, ఒక ముక్కు, ఇవన్నీ ఎవరు నిర్ణయించారు? ఒకవేళ నాకే కనుక అధికారం ఉంటే మీ అందరికంటే ఎత్తుగా 12 అడుగులు ఉంటే అందరు నాయంకే చూస్తారు కదా, అంత ఎదుగుతున్నాం. కానీ నా చేతిలో ఏమీ లేదు. నన్ను ఎవరు కలుగు చేశారు? ఈ చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఏ పుస్తకంలో కూడా మీరు చూడరు. అర్థమైందా? సృష్టిని గురించి, ఈ సూర్యచంద్ర నక్షత్రాల గురించి కానీ, భూమిని గురించి కానీ, మనుషుని నిర్మాణమును గురించి కానీ ప్రపంచంలో ఏ పుస్తకంలో కూడా మీరు చూడరు. ఎక్కడుంది ఇది? కేవలము బైబిల్లో మాత్రమే. సో దేవుని యొద్దకు రండి అంటున్నాడు కదా. ఆ దేవుడు అంటే ఎవరంటే, నన్ను సృష్టించినటువంటి వాడు, నన్ను కలుగు చేసిన వాడు. బైబిల్లో ఏముంటుందంటే, ఒక్క మనుషుడి నుండి చూడండి, అపోస్తుల కార్యముల్లో ఆయన అంటాడు 17వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఆయన ఏమంటాడంటే 24వ వచనములో, అపోస్తులు, నేనే చదువుతాను,
నేను చదువుతాను వినండి. అపోస్తలులు 17 అంటే 120వ పేజీ మామూలు బైబిల్ ఉన్నవాళ్ళు ఏమంటాడో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన సో దేవుడు అంటే ఎవరయ్య అంటే ఈ జగతిలో ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వాటన్నిటినీ కూడా ఏం చేశాడు చెప్పాలి, నిర్మించిన దేవుడు అన్నాడు. అలానే 25వ వచనంలో ఏమంటున్నాడు, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును, అది దేవుడు అంటే. సో ఇప్పుడు నా జీవం ఎవరి స్వాధీనంలో ఉంది, నా ఊపిరి ఎవరి స్వాధీనంలో ఉంది? ఒకవేళ దేవుడు ఏ కారణం చేస్తున్నా రారా బాబు అంటే నా ప్రసంగం అవ్వలేదంటానికి నాకు ఏ రైటు లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు. ఆయన మొదటేమో 24 సమస్తమును కలిసిన వాడు, 25వ వచనంలోనేమో అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును, 28వ వచనంలో ఏముంది, మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు చలించుచున్నాము. కానీ ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? సమస్తాన్ని సృష్టించిన వాడు, మనకి ఊపిరిచ్చిన వాడు, ఈ రోజున మనలను నడిపిస్తూ ఉన్నవాడు, ఈ రోజున మనలను నడిపిస్తూ ఉన్నవాడు. సూర్యుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు 6000 సంవత్సరాల క్రితం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అదే మాట పోషిస్తూ ఉన్నాడు దేవుడు. అలానే ఎవరెవరికి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో బైబిల్లో మనం చూస్తే ఋతువులు అంటారు. ఋతువులు అంటే మనం అంటాం కదా, కృత్రిక, మృగశిర, రోహిణి కదా. ఇవన్నీ ఏంటి అంటే మన భాష కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ కత్తిరి అంటారు, లేకపోతే ఏదో. కానీ వీటన్నిటినీ కలుగు చేసిన వాడు ఎవరు? నిర్ణయించిన వారు అది. ఈ విధముగా దేవుడు అంటే సమస్తాన్నే కలుగజేసి సృష్టించి నిర్వహిస్తూ పరిపాలన చేస్తూ నడిపిస్తున్నవాడు. ఉట్టినే దానికి అదే వెళ్ళిపోవట్లేదు. ప్రపంచమంతా ఒక ఆయన దీన్ని ఏం చేస్తున్నాడు, ఎప్పుడు శీతాకాలం, ఎప్పుడు వర్షకాలం, ఎప్పుడు వేసవకాలం, ఎప్పుడు వర్షం పడాలి, ఇవన్నీ నడిపించేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. మన కుటుంబాన్ని మనం ఎలా నడిపిస్తామో, ఒక కుటుంబ యజమానుడిగా అబ్బాయి ఏం చదవాలో అమ్మాయి ఏం చదవాలో కదా, ఇవన్నీ ఎలా నిర్ణయిస్తామో అలా దేవుడు సృష్టి అంతటినీ నిర్వహిస్తూ ఉన్నాడు, అంటే నడిపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఇంకా ఆయన యొక్క లక్షణాలు కనుక మనం చూస్తూ వస్తే ఆయన సృష్టించక ముందే ఉన్నాడు. సృష్టిలో లేడు, సృష్టించినప్పుడు కాదు. ఆయన సృష్టించక మునుపు ఎటర్నల్. అందుకనే బైబిల్లో అల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటివాడు. ఇక ఆయన ఫలానా రోజు అని పెట్టడానికి లేదు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అదే సమయంలో ఎటర్నల్, నిత్యత్వంలో ఉండేవాడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి, మనం అందరూ వెళ్ళిపోతాం, కానీ ఆయన మాత్రం నిత్యము ఉండేవాడు. ఇది దేవుని యొక్క గుణ లక్షణాలు మొదటిది. అటువంటి గొప్ప దేవుడు, మనలను పుట్టించిన దేవుడు, మనలను నడిపిస్తున్న దేవుడు, మన ఆరోగ్యము, మన ఆయుష్కాలము, మన యొక్క ఐశ్వర్యము అన్నిటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడండి మన పాఠం ప్రకారం? చెప్పండి. నా యొద్దకు అది. ఇది చిన్న పిలుపు కాదు. మామూలు వాళ్ళు చాలామంది రోజు పిలుస్తారు ఫంక్షన్స్కి, చాలామంది పిలుస్తారు. ఊర్లో చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నైబర్స్, లేకపోతే బంధువులు, దగ్గర బంధువులు, దూర బంధువులు. అటువంటి పిలుపు కాదు ఇది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను పుట్టించిన వాని యొక్క పిలుపు, నిన్ను కలుగు చేసినటువంటి వాని యొక్క ఆహ్వానం, నిన్ను నడిపిస్తున్నటువంటి వాడు, ఈ రోజున నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు, నీకు స్వస్థత ఇచ్చిన వాడు, నీకు సదుపాయాలు ఇచ్చిన వాడు, ఇల్లు వాకిలి ఇచ్చినటువంటి వాడు నిన్నేమని పిలుస్తున్నాడో? నా యొద్దకు రండి.
దేవుని యొద్దకు రండి. ఏమండి, ఎవరమైనా ఎవరిని పిలుస్తాం? మా ఇంట్లో ఫంక్షన్ అయింది, కాకినాడలో ఉండే వాళ్ళందరూ వచ్చేయండి అంటానా? నాకు ఎవరు తెలుసో, ఎవరు కావలసిన వాళ్ళు, ఎవరు అవసరమైన వాళ్ళు, నేను ఇక్కడికి వస్తే నన్ను ఎవరు చూస్తున్నారో, ఎవరు పరామర్శిస్తున్నారో, ఎవరు పలకరిస్తున్నారో వాళ్ళకే చెప్తానా, అందరికీ చెప్తానా? మనకి తెలిసిన వాళ్ళకే మనము చెప్తాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత జాలి కలిగిన వాడైతే, మంచోళ్ళందరూ రండి అని అంటలే. ఎవరికైతే మంచి అలవాట్లు ఉన్నాయో, ఎవరు భక్తులో, ఎవరు ఇవ్వగలరో, ఎవరు ప్రార్థన చేయగలరో, ఎవరు బైబిల్ చదువుతున్నారో వాళ్ళే రండి అని అంటే ఎలా ఉండేది? మనకి ఎవ్వరికీ కూడా అవకాశము ఉండేది కాదు. ప్రేమ కలిగిన వాడు ఆయన. మొట్టమొదట దేవుడు అంటే ఆయన సమస్తాన్ని పిలిచిన వాడు. పిలిపేటే అంటే ఇది ప్రేమతో కూడినటువంటి, కృపతో కూడినటువంటి ఇన్విటేషన్. అర్థమైందా మీకు? దేవుడు పిలిచేది ప్రేమతో ఆహ్వానం. మనం దేవుని వాక్యములు ఏం చూస్తాం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ఆయన ఆహ్వానం ఏంటంటే, మత్తయి సువార్త 11:28 గట్టిగా, ప్రయాసపడి భారము మోయుచున్న అదే సమస్త, ఎవరిని పిలుస్తున్నాడు యేసుప్రభు వారు? అందరినీ పిలుస్తున్నాడు. ఇది ప్రేమతో కూడినటువంటి ఆహ్వానము. సమస్త జనులారా నా యొద్దకు రండి. చదువు ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, నాగరికత ఉందా లేదా, లేదా నువ్వు ఎవరవో, కులము, మతము, జాతి, భాష, రంగు, ఈ విధమైనటువంటి ఏ భేదము కూడా లేకుండా ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు గనక, జాలి కలిగినటువంటి దేవుడు గనక, పిలిచేవాడు ప్రేమతో పిలిచాడు. సమస్త జనుల నా యొద్దకు రండి. అదే విధముగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదవండి. మొదటి వచనం, దప్పిగొనిన వారలారా, చదవ, ఆ మాటలు జాగ్రత్తగా చూడండి. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము. ఎవరిని పిలుస్తున్నాడు ఈయన? లేని వారలారా, రోకలు లేని వారలారా రండి, భోంచెయ్యండి. కనుక దేవుని పిలుపులో ఏముంది అంటే ఆయన కనికరం ఉంది. జాగ్రత్తగా వినండి. దేవుని పిలుపులో ఆయన కనికరం ఉంది, దేవుని పిలుపులో ఆయన ప్రేమ ఉంది, దేవుని పిలుపులో ఆయన యొక్క మంచి ఉద్దేశం ఉంది. కనుకనే సమస్త జనులారా, లేనటువంటి వారలారా, దప్పిగొనిన వారలారా అని పిలిచాడు. ఇంకా వాక్యంలో చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం కూడా చదువుతారు. యోహాను సువార్త 7, గట్టిగా అమ్మ. ఆ పండుగలో మహాదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల, అది ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎవడైనా దప్పిగొంటే, ఎవడైనా అంటే దాహంతో ఉంటే, ఆకలితో ఉంటే, భోజనం లేకుండా ఉంటే, శాంతి లేకుండా ఉంటే నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో ఆయన పిలుపులో మొట్టమొదటి పిలిచేది ఎవరండి? ఎవరు పిలుస్తున్నారు మనల్ని? దేవుడు పిలుస్తున్నాడు. ఆయన గురించి తెలుసు. ఆయన పిలుపులో ఏముంది చెప్పండి? ప్రేమతో పిలుస్తున్నాడు.
నేనైతే ఎవరిని పిలుస్తానంటే, నేను పిలిచినప్పుడు నేను ఎవరెవరికైతే పెట్టానో వాళ్ళందరినీ పిలుస్తాను. మీకుంటాయా మీ ఏరియాలో కట్నాలు? ఎవరెవరికైతే పెట్టామో వాళ్ళందరినీ పిలుస్తాం. ఎందుకు మళ్ళీ పెట్టండిరా బాబు అని కదా. దేవుడు ఏదైనా ఆశించి కాదు, ఏదైనా కోరి కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రేమ పిలుపు, కృపతో కూడినటువంటి పిలుపు. కారణం ఏంటంటే రోకలు లేనటువంటి వారిని, ఆకలి కొనినటువంటి వారిని, దప్పికొనినటువంటి వారిని, అక్కర్లో ఉండేటువంటి వారిని ఆయన నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఉదాహరణ కొరకు ఆదాము తప్పు చేసి దాక్కున్నాడు. ఆదాము పాపం చేసి ఆయన దాక్కున్నాడు, కనపడకుండా ఆయన హైడ్ చేసుకుంటున్నాడు. దేవుడు అంటాడు, ఆయన తెలీదా ఈయన ఎక్కడున్నాడో? ఆదామా ఏమన్నాడు? నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడున్నావు? ఇది దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన పిలుపు కనుకనే ఆయన అంటాడు, జక్కయ్య చెప్పట్లేదు ఎవరో, త్వరగా దిగు. జక్కయ్య ఎవరో తెలుసు, మరి ఎందుకు పిలుస్తున్నాడు? ఆదాము ఎవరో తెలుసు, ఏం చేశాడో తెలుసు, మాట వినలేదని తెలుసు. ఆదాముతో మాట్లాడుతున్నాడు, జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిందా? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు మొట్టమొదట? యేసు ప్రభు వారే మాట్లాడారు. ఊర్లో ఎవరు మాట్లాడరంటే ఆవిడతోటి. అందుకని అందరూ ఉదయం 9 గంటలకు నీళ్ళకి వెళ్తే, మేము గోదావరి ఒడ్డు నుండి వాళ్ళం పొద్దుట వెళ్తాం, పన్నుకి వెళ్ళక ముందు 8 లోపులో, లేకపోతే సాయంకాలం 5ంటికి వెళ్తాం గోదావరి నీళ్ళకి, అంతేనండి. అలాగే బావి దగ్గరికి వెళ్ళిన ఈవిడ ఎప్పుడు వెళ్ళింది? 12 గంటలకి అంత ఖాళీ దొరికింది. ఈమెతోటి ఎవ్వరో మాట్లాడరు కనుక ఎవ్వరో లేనప్పుడు వెళ్ళింది. ఎందుకు ఎవరో మాట్లాడరు? 5గురు భర్తలను మార్చి చెప్పరే 6వ అతనితో ఉంటుంది. సో అదే సమయంలో సమరయురాలు అంటే అవుట్ క్యాస్టెడ్, అందరూ ఒప్పుకునే మనిషి కాదు. అటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి ఈయన ఏమన్నాడు తెలుసండి? నాకు దాహోనికమ్మన్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అమ్మా అని పిలిచాడు. ఎవరిని? సమరయ స్త్రీని అమ్మా అని పిలిచాడు. 7 దెయ్యాలు పట్టినటువంటి మగ్దలేనే మరియను ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ ఉంది, అవునండి. వాళ్ళందరూ రాళ్ళు ఎత్తారు. ఈయనేమన్నాడు? అమ్మా ఎవరో నీకు 3 స్త్రీలు చెప్పాను, చెప్పండి మొట్టమొదట ఆమె ఎవరు? ఆవిడ బతుకు తెలుసా? ఎటువంటి జీవితం, ఎటువంటి అపవిత్రత. ఆమెను పిలిచాడు. మగ్దలేనే మరియ ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు వదులుకొని అంట. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అంటున్నాడు. ఇక్కడేమో వ్యభిచారంలో పట్టబడింది, దొరికిపోయింది. దొరికిపోతే పోనీ ఏదో ఎవడు చూసాడనడానికి నోరుంది కదని దమాయించడానికి లేదు. అటువంటి దగ్గరికి వెళ్ళి అమ్మా ఎవరో నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు. సో ఇప్పుడు ఆయన ప్రేమలో ఏముంది? ఆయన పిలుపులో ఏముంది? దేవుని ప్రేమ, దేవుని కనికరము ఉంది. ఇది 2వ పాయింట్ మనం గుర్తించాలి. మొదటదేమో ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, మన మీద అధికారం కలిగినటువంటి దేవుడు, మనల్ని కూర్చుండబెట్టగలడు. అక్కడ చదివాం, ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు చలిస్తున్నాము, ఆయన యందే ఉనికి. అటువంటి గొప్ప దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడట, నా యొద్దకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే గనక ఇప్పుడు మనం ఆలోచించాలి.
ఎందుకు పిలుస్తున్నాడు మానవాళ్ళని? లోకంలో ఉండే మనుషులందరినీ కూడా, కాకినాడలో ఉండే వారినే కాదు, రూరల్ వాళ్ళని కాదు, టౌన్ వాళ్ళని కాదు, భారం మోయుచున్న సమస్తమైన వారులారా అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనేటువంటిది కనుక దేవుని వాక్యంలో చూస్తే, లోకములో మానవులైనటువంటి వారు అందరూ కూడా, వారు ఎవరైనప్పటికీ కూడా, ఇప్పుడు మనం చూస్తూ వచ్చాము 11వ అధ్యాయం 28వ వచనం మరొకసారి చదవండి. మత్తయి సువార్త 11:28 చూసి చదవండి. ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా. సో లోకములో మానవులైనటువంటి వారు దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారయ్య అంటే, ఎలా ఉన్నారు? భారములతో ఉన్నారు. భారములు, హెవీ లేడని అంటాడు. భారముతో ఉన్నారు అంటే ఏంటా బరువు, ఏంటా బాధ్యత, ఏంటి ఆ మొయ్యలేనటువంటిది అనేది కనుక వాక్యంలో మనం చూస్తే, పౌలు అంటాడు, అయ్యో మరి ఈ యొక్క పాపము అని చెప్తూ కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ విధముగా బర్డెన్స్ అంటే భారముతో ఉండేటువంటి వారిని పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయులు ఏం చదివాం? దప్పికొనినటువంటి వారు అంటే తృప్తి లేనటువంటి వారు, నెమ్మది లేనటువంటి వారు, అంటే లోకములో జీవితము ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా అనేక రకాలైనటువంటి భారాలతో, అవమానాలతో, నిందలతో జీవితంలో ఎన్ని అనుభవించినా, ఎన్ని చేసినా, ఎంత ప్రయాసపడినా, 24 గంటలు కష్టపడినా ఏం చేశారో అని కూర్చుని ఆలోచిస్తే ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి వారు, పాపముతో స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు, లేదా పాపం కొరకై పరుగులెడుతూ, శరీరం కొరకై పరుగులెడుతూ, ఈ శరీరం యొక్క ఆశలు కోరికలు కొరకై జీవితమంతా వ్యర్థపరుచుకొని చివరికి ఏమీ లేదు, బ్రతుకంతా వ్యర్థమైపోయింది నా జీవితం అంతా అనుకున్నటువంటి వారందరూ. ఇశ్రాయేలు గురించి మనం ఏం చూస్తామంటే, దేవుని వాక్యములో నా యొద్దకు రండి అని దేవుడు పిలవడానికి గల కారణం ఏంటి అంటే, వారి జీవితంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచాడంటే, 70 సంవత్సరాలు బబులోన్లో ఉంటూ వచ్చారు, భారంతో ఉంటూ వచ్చారు. అంతకుముందు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో భారము, బానిసత్వం చూసారా, కఠినమైనటువంటి దాస్యరకం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కానీ నాకు ముందే చెప్పాడు ఆయన, 9ంటికి అవజేయమని గట్టిగా అందరిలోనూ చెప్పాడు. ఇప్పుడు నేను 10 నిమిషాలు పెంచుదామంటే కనుక ఈ విధముగా వారు కాలమెల్లా కూడా ఈ భారములతో, బరువులతో ఈ విధంగా నలిగిపోయినటువంటి వారు. అంతేకాదు నిరాశ, ఎవరైతే అంటే ఏ విధముగా వారు రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్, ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఏ విషయంలోనూ ఫెయిల్ అవుతాం. ఈ బిజినెస్ పెట్టినా పోయి, ఆ బిజినెస్ పెట్టినా పోయి. మరి మీ ఏరియాలో ఏమంటారో కానీ మా ఊర్లో ఒక మాట అంటారు, ఏ రేవుకి వెళ్ళినా కానీ అంటే ఏ రేవులో గేలం వేసినా ముళ్ళ పరిగే పడిది అంటాడు, ఇక మంచిది పడకుండా. చూసారా, ఈ విధముగా ఎవరెవరైతే తృప్తి లేకుండా ఉన్నారో, జీవితంలో డిసప్పాయింట్మెంట్స్తో ఉన్నారో, ఇంకా కొంతమంది అక్కడ రాస్తాడు సొమ్మసిల్లిన వారంట. ఏంటది? సొమ్మసిల్లిపోయిన వారు, అలసిపోయినటువంటి వారు. ఎందుకు సొమ్మసిల్లిపోయారు? ట్రై చేసి పొద్దుట బండి స్టార్ట్ చేస్తాకే ఎంతసేపు కొట్టినా కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే 3 రోజులు చేయలేదు ఆ బండి, ఇంకో బండి తీసా. ఇక ఓపిక అయిపోద్ది కదా, కొంతసేపు కిక్ కొట్టిన తర్వాత ఏమవుద్ది? ఓపిక అయిపోయాయి, చెమట పట్టే. ఈ విధముగా రకరకాలుగా ప్రయత్నం చేసి జీవితంలో నెమ్మది లేకుండా అలసిపోయినటువంటి వారు, బైబిల్ చెప్తుంది వారు తప్పక అలసిపోతారట.
జీవితంలో దేవుడు లేకుండా ప్రయత్నం చేసే ఏ మనుషుడైనా సరే సొమ్మసిల్లిపోతారని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. అలాగే ఎగ్జాస్ట్ అంటారు. ఎగ్జాస్ట్ అయిపోవటం అంటే ఏంటి అని అంటే, సొమ్మసిల్లినటువంటి వారు కొంచెం బలం ఉంటుంది వాళ్ళకి, అలసిపోయారు అంతే. కానీ ఎగ్జాస్ట్ అవ్వటం అంటే ఏంటి అంటే, అక్కడ ఏలియా అనే భక్తుడు ఉంటాడు. ఓ చెట్టు కింద కూర్చుని, అయ్యా ఇంతవరకు చాలు నా ప్రాణం అంటే ఏమయ్యాడు చెప్పాలి, అయిపోయింది, ఇంకా వేస్ట్, చేసే ప్రయత్నం గొప్ప విజయమే పొందాడు. కానీ కానీ మరలా అపాయం వస్తుంది, ప్రమాదం వస్తుంది. అంటే అలసిపోవడం అంటే ఏంటి? ఎగ్జాస్ట్ అంటే వియరీ అంటారు ఇంగ్లీష్లో, అలసిపోవటం. ఎగ్జాస్ట్ అంటే ఇక ఉన్నదంతా అయిపోయింది, ఇంకేమీ చేయలేం. కానీ ఏమని ప్రార్థన చేశాడు ఏలియా? ఏమని ప్రార్థన చేశాడు? నన్ను తీసుకోమని ప్రార్థన చేశాడు. అలానే ఎంప్టీనెస్, ప్రయత్నాలు చేసి 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 ఖర్చు అయిపోయి, వయసు అయిపోయి, ఆరోగ్యం అయిపోయి ఏమీ సాధించలేనటువంటి వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఎంప్టీనెస్ అంటే ఏంటి? ఎంప్టీ అంటే ఏంటి? ఖాళీ. ఓ రోజు కూర్చొని, నా వయసు 50 ఏళ్ళు, నేను సాధించింది ఏంట్రా? నా భార్య సంతోషంగా ఉందా? నా పిల్లలు సంతోషంగా ఉన్నారా? నా జీవితం తృప్తిగా ఉందా అని ఎవరన్నా కూర్చొని ఆలోచిస్తే ఏం కనపడుతుంది కడకి? ఆ మంటను చూసారా? నన్ను నయోం అనొద్దు. ఏంటది? ఏం పరిగెత్తిందిగా. భర్త ఉన్నాడు, ఒకప్పుడు పిల్లలున్నారు, పేరు నయోమి, మధుర, స్వీట్నెస్. మరి ఏమైంది? పరిగెత్తింది. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంట్లో దుఃఖం చూసింది, బాధ చూసింది, వేదన చూసింది, డిసప్పాయింట్మెంట్ చూసింది, రిలేషన్స్ బ్రోకెన్ అయిపోవటం చూసింది, సంబంధాలు అన్నీ కూడా అయిపోవటం చూసింది, దేవుడు దూరం అవటం చూసింది. ఈ విధంగా లాస్ ఆఫ్ పర్పస్, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని పుట్టించాడో అవన్నీ పోగొట్టు. ఇదండి లోకములో మానవుల స్థితి. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా అలసిపోయిన వారిగా ఉంటే, సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వారిగా ఉంటే, ఖాళీ అయిపోయినటువంటి స్థితిలో ఉంటే, నెమ్మది లేకుండా, చూసారా జీవితంలో కొంతమంది చూస్తాం యాంగ్జైటీ. ఏంటది? ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టదు. డబ్బులు లేవా ఇంట్లో? డబ్బులు తక్కువయ్యా? బిజినెస్ తక్కువయ్యా? లేకపోతే ఇంకేదైనా సంపాదన తక్కువయ్యా? కాదు. కానీ ఆ స్ట్రగుల్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ అంటారు చూసారా? ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి? చూస్తేనేమో ఎన్నో బాధ్యతలు కనపడుతున్నాయి, ఓపిక లేదు. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు. బాధ్యతలు పెరుగుతున్నాయి కానీ ఓపిక లేదు, ప్రయత్నం చేసినా నెరవేర్చలేము. ఈ విధంగా యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ, ఎవరైనా ఈ మాట వీటి అర్థాలు తెలిసి అటువంటి అనుభవంలో కనుక మనం ఉంటే, టెక్నాలజీ పెరిగింది, అడ్వాన్స్ అవుతున్నాం, కానీ హృదయంలో మాత్రం అలసట. టెక్నాలజీ ఉంది, హృదయంలో అలసట. అదేవిధంగా చాలా బిజీగా ఉన్నారు. మనుషులకు ప్రార్థనకు వస్తా ఖాళీ లేదు, వాక్యం వింటానికి ఖాళీ లేదు కదా, చాలా బిజీ. సాధించింది ఏంటంటే ఎంప్టీనెస్. ఇంత బిజీగా ఉండి ఇన్ని పనులు చేసుకుంటూ సాధించింది ఏంటంటే ఎంప్టీనెస్. ఈ విధంగా మరి డిజిటల్గా కనెక్టెడ్ కదండి. మీ ఫోన్లో 1000 నెంబర్లు ఉంటాయి, కొంతమంది ఉంటాయండి. ఒకవేళ 500 ఉంటాయా? కొంతమందివి ఉంటాయి. కానీ రాత్రులు పడుకునేటప్పుడు లోన్లీనెస్. ఏంటి? ఇంతమందితో కనెక్షన్ ఉంది కదా, మనకి 1000 మందితో కనెక్షన్ ఉంది కదా, ఇంతమంది. కానీ కూర్చుని ఆలోచిస్తే ఒంటరితనం. చూసారా? టెక్నాలజీ ఉంది కానీ ఎంటీగా ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు, బిజీగా ఉన్నారు, ఎంటీగా ఉన్నారు, మెటీరియల్గా చాలా ఎంతో సంపాదించిన వారు ఉన్నారు, ఆత్మీయంగా పూర్ కండిషన్లో ఉన్నారు, బీదవాళ్ళుగా ఉన్నారు. ఇటువంటి వారందరి కొరకై దేవుని పిలిపేటంటే సుఖాల కొరకు, సౌఖ్యాల కొరకు, శరీరం కొరకు, ఆనందం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినావు, అయితే ఇప్పటికీ సక్సెస్ కాలే. నీ జీవితంలో నువ్వు అనుకున్నది నెరవేర్చబడలే. ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, బంధువులు దూరం అయ్యారు,
సంబంధాలు పోని, అలసట ఉంది. అయితే ఈ రాత్రి దేవుడు పిలిపేంటి ఏంటి? మన అంశం ఏంటి? దేవుని యొద్దకు అన్నీ ఉన్నవాళ్ళు, ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏమీ ఇయ్యకయే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సో ఈ విధముగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి. అలసిపోయిన వార్లారా, లేదా నెమ్మది లేనటువంటి వార్లారా, తృప్తి లేనటువంటి వార్లారా, సంతోషం లేనటువంటి వారా, భయముతో ఆందోళనతో ఆరోగ్యం గురించి కానీ, పిల్లల గురించి కానీ, అప్పుల గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, ఏదైనప్పటికీ శాంతి సమాధానం నెమ్మది లేనటువంటి వార్లారా, దేవుని యొద్దకు అది. ఈ రాత్రి పిలిపి ఎవరికై అంటే, ఎవరైతే నిజమైనటువంటి తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నారో, మనం దేవుని వాక్యంలో కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. ఏమిటి, ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు, ఏ విధంగా పిలుస్తున్నాడు అనేది కనుక మనం కనుక చూస్తే, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటారంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు. అన్నీ ఉంటే ఇంకా ఏదో ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ ఉండే పరిస్థితి అంటే, ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు, సంపద ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, తృప్తి ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది, సమృద్ధి ఉంది. ఇవన్నీ కాదనుకుంటూ వెళ్ళి ఏ విధంగా నష్టపోయాడో మనం చూస్తాం. తినడానికి తిండి కూడా అప్పుడు అనుకున్నాడట, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని, వెళ్ళి బతిమాలతాను, క్షమించమని అడుగుతాను అన్నాడట. అక్కడ ఉన్న మాట ఏంటంటే, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఏంటంటే, తాను ఎంతో బాధతో, దుఃఖంతో, వేదనతో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, మా తండ్రి దగ్గర కూలోళ్ళుకున్న సదుపాయం కూడా నాకు లేదే అని అనుకుంటూ ఉన్నప్పుడు వస్తుంటే అక్కడ ఒక మాట ఉంది. 20వ వచనం, 20 చదువు. వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి. ఇప్పుడు చెప్పండి, వాడు తండ్రి దగ్గరికి వద్దాం అనుకున్నాడు, కానీ పరిగెత్తింది ఎవరు? జాగ్రత్తగా వినండి, అతను పరిగెత్తుకు రాలే. వాడు ఇంకా దూరముగా ఉండగానే అక్కడ మనం చూస్తున్నాం, తండ్రి వానిని చూచి, కనుక దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, చెడిపోయి పడిపోయి నష్టపోయి ఆస్తంతా పాడు చేసుకున్నటువంటి ఆ మనుషుడి విషయమై తండ్రి మారలేదు కనుక వాడు ఇంకా దూరముగా ఉండే తండ్రి అంట పరుగెత్తుకు వెళ్ళి వానిని చూచి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకో. ఈ స్త్రీ వద్దకు వచ్చేదాని కొరకై ఇష్టపడితే ఆయన ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును, అర్థమైంది అనుకుంటున్నాను, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు వలె రావటానికి కనుక ఇష్టపడితే ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నీ సత్తా ఎరిగినవాడు, నీకు తృప్తి లేదని, నీకు నెమ్మది లేదని, నీకు సంతోషం లేదని, నీకు ఆనందం లేదని, నీ జీవితంలో నువ్వు సాధించింది ఏదీ లేదని, అన్నిటినీ పోగొట్టుకున్నావని, అసంతృప్తితో జీవితం గడుపుతున్నావని, నీ రిలేషన్స్ అన్నీ పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, మరి ఆయుష్కాలం క్షీణించిపోతుంది, ఏంటి ఎందుకు ఈ బ్రతుకు అని
నువ్వు నిరాశలో ఉన్నావని దేవుడికి తెలుసు. ఎరిగిన వాడై రాత్రి ఏమని పిలుస్తున్నాడంటే, దేవుని యొద్దకు రండి. ఎవరైనా సరే, కులం, మతం, జాతి అక్కర్లే, చదువు ఏం అక్కర్లే, ఎటువంటి వారైనా ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా రావటానికి కనుక ఇష్టపడితే నువ్వేమి చేయక్కర్లే. మరేం చేస్తాడు? వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళినట్టుగా నా యొద్దకు వచ్చు వానిని నేను మాత్రమును. కనుక దేవుడు ఈ నీకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమిటా మార్గం? దేవుడు నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఏంటి అనేది కనుక దేవుని వాక్యంలో మనము కనుక గమనిస్తూ వస్తే, సమరయ స్త్రీ ఏ విధముగా, లేదంటే మిగిలినటువంటి వారు అనేకులు ఏ విధముగా వారి జీవితాలు మార్చుకున్నారో. సమరయ స్త్రీ రక్షించబడిందా లేదా? ఆమె ఆ కొండను పెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఈయనే మెస్సియా అని చాటించింది. నీ జీవితం కూడా మార్పు పొందాలంటే నువ్వు తప్పనిసరిగా రావాల్సి ఉంది. నువ్వు తప్పనిసరిగా ఆ ప్రేమమైనటువంటి దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. ఆయన ఏమో పిలుస్తూ ఉన్నాడు, నా ఎద్దుకు వచ్చే వాటిని ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను అని చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే, దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. నేను చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీ 10:19, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. గమనించండి, లోకములో మనలను పిలిచేవారు ఎవరు లేరు, మనల్ని పిలిచేవారు ఎవరు లేరు, మనల్ని చేర్చుకునేవారు ఎవరు లేరు, శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అని చెబుతూ అక్కడ ఒక మాట చివర 22వ వచనం ఆఖరు భాగంలో ఉంది, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు, దేవుడు ప్రతిష్ఠించడంలో మాత్రమే దగ్గరికి వెళ్ళాలి. గమనించండి, ఇక్కడ మన భక్తి, మన యాత్రలు, మన దాన ధర్మాలు, మన ఉపవాసాలు ఏవి దేవుని దగ్గరికి నిన్ను చేర్చలేవు. గమనించాలి. ఈ విధంగా ఒకవేళ ఈ మృతిలో లేదంటే ఉపవాసాలు, ప్రార్థనలో ఇవేమీ కాదు. ఇక్కడ ఒకటే మాట అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిన వాళ్ళవై ఉన్నారు. ఏమిటా మార్గం? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఆయన దేవుడై ఉండి వాక్యంలో ఏం రాయబడి ఉంది? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. ఆయన దేవుడే, పరలోకాన్ని విడిచిపెట్టాడు. మరి ఎక్కడికి వచ్చాడు? భూలోకంలోకి వచ్చాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రతిష్ఠించిన మార్గం. ఆయన లోకంలో జీవించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించినప్పుడు ఆయన జీవితాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పండి, రుజువు చేయగలరా? ఆయన పుట్టుకలో పాపం లేదు. ఎందుకు ఆయన దగ్గరికే రావాలంటే, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన మనుషేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన పుట్టినవాడు కాదు. మనుషుల యొక్క కలయికను బట్టి, ఇచ్చను బట్టి, ఈ యొక్క మరి శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ వలన ఆయన మరి లోకంలోనికి వచ్చాడు. లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడు? పాపము లేనటువంటి వాడిగా జీవించాడు. మనం వాక్యం ఏం చదువుతాం? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేక. అటువంటి జీవితం ఆయన జీవించి మనం ఏం చూస్తామయ్యా అంటే, దేవుని యొక్క ఆయన చిత్తం చొప్పున అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన పవిత్రమైనటువంటి జీవితం జీవించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, పాపమెరుగను ఆయన అంటాడు. 2 కొరింథీ 5:21 ఎవరండి ఆయన?
అప్పుడే నిద్ర అవుతున్నారేంటి? 9 అవ్వలేదు ఇంకా నా టైము. మీ ఊర్లో త్వరగా నిద్రపోతారా? మా ఊర్లో 1 గంట వరకు తిరిగి వస్తుంటారు ఊరంతా చాలామంది. ఈ కాకినాడ వాళ్ళు ముందు నిద్రపోతారేమో మరి నాకు తెలియదు కానీ అప్పుడే నిద్రపోతున్నారు, ఇంకా వచ్చి వాళ్ళు వస్తూనే ఉన్నారు. సరే, దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే ఆయన 2 కొరింథీ 5:21లో రాయబడిన మాట ఏంటంటే ఆయన పాపమెరుగని ఆయన. సో ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికే రావాలి నువ్వు? దేవుని యొద్దకు రండి, యేసు యొద్దకు రండి అని అంటానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఈ న్యూ నో సిన్ అంటాడు. ఆయన పాపం ఎరగని వాడు. పేతురు ఏం రాశాడు చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. అక్కడ పేతురు రాసిన మాట ఏంటంటే 22వ వచనం, 2వ అధ్యాయం 22. చాలు, మొదట ఏం చెప్పుకున్నాం? 2 కొరింథీ 5:21లో ఆయనలో పాపము. ఇక్కడేం రాశాడు పేతురు? ఆయన పాపము చేయలేదు. మొదటి యోహాను 3వ అధ్యాయం. మొదటి యోహాను 3వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తూ వస్తే ఇక్కడేం రాస్తున్నాడంటే 9వ వచనములో, అంతకుముందు ఒక్క నిమిషం, 5వ వచనంలో ఏముంది? పాపములను తీసివేయుట కొరకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియు. 3 మాటలు. మొదటిదేంటి? పాపమెరుగని. రెండో మాట ఏంటి? ఆయన ఏ పాపము. ఇక్కడ 3వ మాట ఏంటి? ఆయన ఆయన యందు పాపమే. పవిత్రమైనటువంటి జీవితం జీవించినటువంటి యేసు ప్రభు వారు సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఆయన సిలువులో వేలాడినాడు. ఆయన ప్రేమది. సిలువులో వేలాడినాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు. ఎందుకు ఆయన ఈ బాధ అనిపించాడు అని అంటే తన యొద్దకు వచ్చే వారిని, ఈ మార్గములో తన యొద్దకు వచ్చేటువంటి వారిని రక్షించేదాని కొరకై. అదే హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఆయన యొద్దకు వచ్చేటువంటి వారిని అంట ఆయన చూడండి అక్కడ అంటాడు 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు తన యొద్దకు వచ్చు వారిని ఏం చేస్తాడట ఆయన? సంపూర్ణముగా. సో ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా నిరాశలో కానీ, నిస్పృహలో కానీ, ఇబ్బందులో కానీ ఉంటే నువ్వు పొందవలసిన శిక్ష యావత్తు ఆయన అనుభవించాడు. సిలువులో వేలాడాడు. దేవుని కోపాన్ని చల్లార్చాడు. దేవుడు తన యొక్క ఉగ్రతంతా ఆయన కుమారుడు యేసు ప్రభు మీద కుమ్మరించాడు. ఆయన నలగొట్టబడ్డాడు కనుక తన యొద్దకు వచ్చి వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఎవరండి? అందుకనే తిమోతిలో రాస్తాడు, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. సో దేవుని దగ్గర నీ కొరకై విజ్ఞాపన చేసేటువంటి వాడిగా, నీ పాపమును కడిగేవాడిగా, నిన్ను శుద్ధి చేసేటువంటి వాడిగా యేసు ప్రభు ఉన్నాడు. కనుకనే మనం చూస్తాం యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను శుద్ధులుగా చేస్తాడు. కనుక మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. సో ఈ యొక్క రాత్రి ఆయన పిలిపేటంటే దేవుని యొద్దకు. మొదట ఏం చూస్తాం మనం? ఎవరు? ఆయన సృష్టికర్త. నిన్ను పిలిచేవాడు ఎవరు? సామాన్యుడు కాదు, ఊర్లో పెద్ద కాదు, సర్పంచ్ కాదు, కౌన్సిలర్ కాదు, లేదా చైర్మన్, కమిషనర్ కాదు. సృష్టికర్త నిన్ను కలుగు చేసినటువంటి వాడు పిలుస్తున్నాడు. ఆ పిలుపులో ఏముంది? ప్రేమ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది. ఎందుకు నిన్ను పిలుస్తున్నాడు? నువ్వు నిరాశలో ఉన్నావు,
సంతోషం లేకుండా ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు, ఆరోగ్యం లేకుండా ఉన్నాం. ఎందుకు నిన్ను పిలుస్తున్నాడు? నీకు శాంతి ఇచ్చేదాని కొరకై, నీకు నెమ్మది ఇచ్చేదాని వరకై. ఆయన అంటాడు, నా యొద్దకు రండి. చెప్పండి, నా యొద్దకు రండి. ఏమన్నాడు ఆయన? చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చూసి చదవండి. ఎంతసేపు తీస్తారు పిల్లలు కూడాను? మత్తయి 11:28. సమస్త జనులారా నా యొద్దకు రండి. సో ఈ రాత్రి ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి మొట్టమొదటి దొరికేది ఏంటండి? నెమ్మది, ఆరోగ్యం, స్వస్థత, రక్షణ. ఆ ఉద్దేశంతో దేవుని యొద్దకు రండి అని బతిమాలుతూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే, నీ పాపమంతా ఆయనే భరించాడు. నువ్వు పొందవలసిన శిక్ష యావత్తు ఆయనే భరించాడు. కనుకనే దేవుని యొద్దకు రండి. వస్తే ఏమిస్తాడట? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది డబ్బులతో కొనుక్కునేది కాదు. నెమ్మది, విశ్రాంతి ఇది డబ్బులతో కొనుక్కునేది కాదు. ఒకవేళ కొనుక్కునేది అయితే ఈనాడు ఎంతోమంది సినిమా యాక్టర్లు వాళ్ళ బండి కింద పడి చనిపోవక్కర్లే, వాళ్ళకి డబ్బులు తక్కువవి కాదు. మాత్రలు వేసుకుని, నిద్ర మాత్రలు వేసుకుని చనిపోవక్కర్లే, వాళ్ళకేం డబ్బులు లేక కాదు, భోజనాలు లేక కాదు. మరి ఎందుకు? ఏమి లేదు వాళ్ళకి, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. అది యేసు ప్రభు ఒక్కడే ఇస్తాడు. కారణం ఏంటంటే ఆయన పిలిచాడు, నా యొద్దకు రండి, నేను మీకు. ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా మనకు కూడా విశ్రాంతి అనేది అవసరం, నెమ్మది అనేటువంటిది అవసరం. ఆయన పిలిచాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. వచ్చాం మనం, కానీ హృదయంలో నిజమైన శాంతి ఉందా, నెమ్మది ఉందా? కారణం ఏంటంటే పలుమార్లు ఏది ఎరుగుతుమో అలా ప్రవర్తించలేకపోతున్నాం. ఏది నేర్చుకుంటున్నామో, ఏది చదువుతున్నామో, ఏది బోధిస్తున్నామో, కనుకనే మన హృదయాల్లో కూడా శాంతి లేకుండా పోతుంది. అందుకనే 26 యెషయా గ్రంథం 3 ఏమంటాడు? యెషయా గ్రంథం 26:3. 5 నిమిషాల్లో ముగిస్తాను. చూసి చదవండి. ఎవరో ఆలోచన. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. సో మొట్టమొదట ఆయన దగ్గరికి వస్తే ఏమొస్తానన్నాడు? ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తా అన్నాడు? విశ్రాంతిని ఇస్తా అన్నాడు. నా మాట అన్నా వినండి, మీరు బైబిల్ తెలియకపోయినా పర్లే. నా యొద్దకు రండి, నువ్వు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. వచ్చినటువంటి మనం తప్పిపోతే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి. కనుక ఇప్పుడైనా ఒకవేళ దేవుణ్ణి ఎరిగినానని చెప్పుకుంటూ మనం ఆధారపడని వారం అయితే, ఆయన వైపు చూడని వారం అయితే, ఇప్పుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వాళ్ళకి విశ్రాంతి. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారికి విశ్రాంతిని అంటాడు. ఇంకా ఎవరికి ఇస్తాడో విశ్రాంతి? 119వ కీర్తన 165వ వచనం. కీర్తన 119, 165. మా వాళ్ళు ఇలా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అర్థమైందండి? ఎవరికి ఉంటుందంట నెమ్మది? దేవుని వాక్యాన్ని ఎవరు లక్ష్య పెడతారో. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే చాలామంది మనకు తెలిసిన మన పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. మనోళ్ళే, బయట వాళ్ళు అయితే సరే, ఇక్కడ ఉండవలసిన వాళ్ళే. మరి ఎలా నెమ్మది వస్తుంది? ఎందుకంటే వాక్యం అంటే శ్రద్ధ లేదు, దేవుని సన్నిధి అంటే శ్రద్ధ లేదు, దేవుని వాక్యం, దేవుని సేవకులు, దేవుని సహవాసం, సంఘం. ఒకళ్ళు టీ తెస్తున్నారు, ఒకళ్ళు ఇడ్లీ తెస్తున్నారు, ఒకళ్ళు ఇంకోటి తెస్తున్నారు. ఇవన్నీ మంచిదే, అవసరమే. కానీ ఎప్పుడు వాక్యం మానేసా? ఇక్కడ అంటాడు 165వ వచనం ఏం చదివారు? మరలా చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ప్రేమించండి, అప్పుడే నెమ్మది వస్తుంది మీకు. వాక్యానికి దూరంగా ఉంటే నెమ్మది రాదు. మొదటిది నా యొద్దకు రండి, నేను మీకు. రెండోది ఎవని మనసు నీ మీద ఆనుకొనునో
వానికి పూర్ణ శాంతి. మూడోది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఇంకెవరికి నెమ్మది ఇస్తాడు ఆయన? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని వాక్యం ద్వారా నెమ్మది వస్తుందట. ఇక్కడ అంటాడు 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత. అయ్యా ఒకళ్ళు చదవండి చాలు. చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం హృదయములకును తలంపులకును ఎప్పుడు? 6వ వచనంలో ఏముంది? దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనలు. కనుక మనకుండే చింత, దిగులు, బాధ, భయము, ఆందోళన అన్నీ విడిచిపెట్టి ఎవరు ప్రార్థన మీద ఆధారపడతారో వారికి దేవుడు ఏమిస్తాడట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని. అర్థమవుతుందంట? అసలు నేను అరుచుకోవడమేనా? మొదటిది ఏం చెప్పానండి? నా యొద్దకు రండి, నేను మీకు. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎరగని వాళ్ళు ఉంటే, ఆయనకు దూరంగా ఉంటే, పాపంలోనే ఉంటే, బైబిల్ చెప్తుంది దుష్టులకు నెమ్మది ఉండదు. యెషయా 57 ఆఖరు వచనం. దుష్టులకు నెమ్మది ఉండదు. మరి ఎలా నెమ్మది వస్తుందయ్యా హృదయంలో? ఎలా శాంతి వస్తుంది అంటే, నేను చెప్పే శాంతి అర్థం అవ్వాలంటే మీకు పేతురు కట్టండి 2 చేతులకి సంఖ్యలు వేశారట. ఎక్కడ పెట్టారు? చెరసాల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? పేతుని చెరసాల్లో ఎందుకు పెట్టారు? 2వ రోజున ఏం చేయబోతున్నారు? చంపబోతున్నారు. నిద్రపోతున్నాడటండి. ఏంటి రేపు చంపుతారంటే నిద్ర వస్తుందా? చేతికి సంఖ్యలు ఉంటే నిద్ర వస్తుందా? అది సమాధానం అంటే. దేవుని సమాధానం మన హృదయంలోకి వస్తే, పౌలు శీలను ఇరక్కొట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వాళ్ళు జైల్లో ఏం చేస్తున్నారట? పాటలు పాడుతున్నారట. అదేంటది? చేతికేమో సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకేమో గాయాలు ఉన్నాయి, చుట్టూరు సైన్యం ఉంది, అక్కడ చెరసాల నాయకుడు ఉన్నాడు, పాటలు ఎట్టొస్తాయి? అది సమాధానం అంటే. ఆ సమాధానం కావాలంటే మొట్టమొదట మనం ఎవరమైనా, పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఆకల, దప్పిగా, కష్టమా, శ్రమ, బాధ, ఇబ్బంది, కరువ, ఖడ్గమ, ఇవన్నీ మామూలే. ఇవి లేకుండా ఉంటాయని బైబిల్ చెప్పట్లే. అయితే వీటిలో దేవుడు సమాధానం కావాలంటే మొట్టమొదట నా యొద్దకు రండి, నేను మీకు. రెండోది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో పూర్ణ, ఆయన మీద ఆధారపడ్డు. మూడోది ఏంటి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. నాలుగోది ఏం చెప్పుకున్నాం? దేనిని గురించి చింతపడొద్దు, సమస్తము ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేస్తే మీ హృదయాల్లో ఏముంటుంది? చివరిగా ఇంకొకటి చదివించేసి ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ వచనం. అందరం చదువుతాం, ఎందుకంటే ఒకళ్ళు చదవమంటే అందరూ చదువుతున్నారు. ఇప్పుడు చదవండి అందరూ. యోబు గ్రంథం 22:21 చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును, అలాగున నీకు ఎప్పుడు వస్తుందటండి సమాధానం? ఆయనతో. ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూర్చున్నవాడు అందరం ఆలోచిద్దాం, మన సహవాసం ఎవరితో ఉంది? ఉందా? చెప్పగలమా? ఆయన మనకి సహవాసం అంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, అన్నీ మనం అన్నీ ఆయన చెప్తున్నామా? ఆయన అన్నీ మనకు చెప్తున్నాడా? అటువంటి క్లోజ్ అసోసియేషన్ మనకు ఉందా? దేవుడు సహవాసం కోరుకున్నాడు, అప్పుడు సమాధానం వస్తుందట. ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేసాం? ఎంతసేపు వాక్యం చదివాం? ఒకసారి ఆలోచించుకోండి అందరం. 24 గంటలు కదా మన టైం రోజుకి. ఎంతసేపు ఆయనతో ఉంటున్నాం? మరి ఆయనతో సహవాసం లేకపోతే సెల్ ఫోన్తో సహవాసం ఉంది, నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. ఎన్ని గంటలు? మీ ఇక్కడ ఎవరైనా చెప్పండి, ముఖ్యంగా పిల్లలు. నాకు రోజు ఫోన్ కంటే దేవునితోటే ఎక్కువ సమయం గడుపుతానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
నేను అనుకుని ఒక్కళ్ళన్నా ఉంటారని. ఆ? మన సహవాసం దేనితోటి? లేవడం ఫోను, పడుకోవడం ఫోను కదా. మరి ఈ ఎలా వస్తుంది నెమ్మది? ఈ కాని వాటితో మనం పెట్టుకుని ఏమంటున్నాడు ఈయన? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము. కనుక ఈ రాత్రి దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. తృప్తి, ఆనందం, నెమ్మది, సంతోషం వాళ్ళు పొందేదాని కొరకై దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఆయన మీద ఆధారపడాలి. రెండోది, ఎవని మనసు నీ మీద ఆనుకోనుడు అని చెప్పుకున్నాం. ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి. మూడోది ప్రార్థన. దేనిని గురించి చింతపడకుండా అన్నీ ఆయనతో చెప్పండి. నాలుగోది ఏం చెప్పాను? ఆయనతో సహవాసం చేసిన ఎడల. ఒక్కసారి మన జీవితాలు ఆలోచిద్దాం. నిజమైన శాంతి కావాలంటే వేరే మార్గం లేదు. ఆయన దేవుని యొద్దకు రండి. అది దేవుని యొద్దకు రండి. అప్పుడు మీకు సమాధానం, అప్పుడు నెమ్మది, అప్పుడు తృప్తి. దేవునికి వేరుగా లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కానీ శాంతి, సమాధానం, నెమ్మది పొందలేరు. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి మరొకసారి పిలిచాడు. లోబడితే, విధేయత చూపిస్తే నిజమైన శాంతి, సమాధానం, నెమ్మది నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరు లేచి వెళ్ళొద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఒక్కసారి మరి ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని వాక్యం వింటూ వచ్చాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని ఆశ ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే ఆయన మనకు సమాధానం ఇవ్వాలని, ఆయన మనకు నెమ్మది ఇవ్వాలని, మనకి సంతోషం, ఆనందం ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు నీకు నెమ్మది ఇచ్చి, సంతోషం ఇచ్చి, ఆనందం ఇవ్వాలని కోరుతూ ఉంటే మరి మనము ఏ విధంగా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామనేది ఒక్కసారి మనలను మనము పరీక్ష చేసుకుందాం. నిజమైన శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం కొరకై దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన జీవితాలు చక్కబరుచుకుంటే, ఒక్కసారి ఆయనతో సహవాసం చేస్తే, ప్రార్థన, వాక్యము ఆయనతో ఆయన సన్నిధి కనుకుంటే నిజమైన శాంతి ఇస్తాడో ఇప్పుడే తీర్మానం చేసుకుందాం. ఆయన కొరకై జీవించే దాని కొరకై ప్రభు సాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. మన మధ్యన డేవిడ్ అన్న గారు ప్రార్థన చేస్తారు. వాక్యము కొరకు, విన్న వాక్యం కొరకు డేవిడ్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం వాక్య పరిచయం చేసే సల్మాన్ మన డేవిడ్ అన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. వెళ్ళండి. దైవం దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ బలమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ప్రార్థించిన కొలది ప్రభువా, నా తండ్రి ఉదయకాల సువార్త విషయంలో సహాయపడినావు. అన్ని జనుల మధ్య నీ విలువైన ప్రేమను చాటించుటకు ఎన్నిక లేని వారము తృణీకరించబడినటువంటి మా చేత ప్రభువా కొద్దిగా చేయబడిన సువార్తను జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు. ఈ సాయంత్రం సమయంలో ప్రభువా, నా తండ్రి నీ దాసుడిని ప్రేమించి ప్రభువా మా యొక్క అక్రతలు, అవసరతలను బట్టి ప్రభువా మేము ఎంత సమీపముగా నీ దగ్గరకు ఉన్నాము అనే విషయంలో నా తండ్రి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, నా తండ్రి, నా ప్రభువా, నిజమే ప్రభువా, నా తండ్రి దినాల్లో నీ వాక్యమును ప్రేమించక ప్రభు భౌతికమైన జ్ఞానముతో నీ సన్నిధిలో ప్రవేశించడం ద్వారా నీ మనస్సును ఎరగలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నా తండ్రి చింతలన్నీ మేమే మా పైన వేసుకొని ప్రభువా ఈరోజు అల్లాడిపోతున్నాము, దిగులు పడుతున్నాము, విచారంలో ఉన్నాము, కన్నీరు గారుస్తున్నాం, కానీ ప్రార్థన లేని వారిగా ఉంటున్నాం ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకొని సహాయపడుతురండి. ఇంకా మాకు ఇచ్చినటువంటి అనేక భాగాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. నడిపించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ధనమును బట్టి, జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, కలిగిన దాన్ని బట్టి కాక నాయన, నా తండ్రి నీ వద్దకు వచ్చి మీరు ఇచ్చే వాటిని పొంది నిజమైన దీవెన పొందుటకు సహాయపడుతున్నాడు ప్రభువా. నా తండ్రి
రేపటి దినం కొరకే మరి నీ సన్నిధిలోకి వస్తున్నాము. సహాయపడుతున్నాడు. డేవిడ్ అన్న బట్టి మీకు వందనాలు. నీ దాసుడు నడిపించిన ప్రభా, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, పరిచర్లు ఉన్నాయి, అయినప్పటికీ ప్రభా నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ దాసుడు నా తండ్రి క్రయం చెల్లించి నీ సన్నిధిలో మాకు ఇచ్చిన దైవికమైన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసుడిని విడిచి వచ్చినటువంటి కుటుంబాన్ని, సంఘమును జ్ఞాపకం చేసుకుని ప్రభు, స్థానికంగా నీ దాసుడు డానియల్ని బట్టి మీకు వందనాలు. ఎంతో ప్రభు నా తండ్రి శరీర సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితి, ఎంతో బలహీనుడు, ఎరిగిన దేవుడు అయ్యా. అయినా కూడా ప్రభు నా తండ్రి నీ కొరకై జీవించుటక్క ప్రభు, బ్రతుకుట క్రీస్తే అని నినాదంతో నీ దాసుడు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు. దాసుడిని, నీ దాసురాల్ని ప్రేమించిన బిడ్డలను సంఘమును జ్ఞాపకం చేసుకోమని మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రభా, రేపటి దినమును తెరవబడిన ఆకాశమును ప్రభా మేము చూచుటకు, మమ్మల్ని సరి చేసుకున్నట్టుకు సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితోనూ, చేరిన వారందరితోనూ, బేతేలు సంఘముతోనూ ఉండి నిజమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది సమృద్ధిగా అనుభవించుట కొరకై సహాయపడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురామో, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీ అందరి కొరకు లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేయబడింది. పైన మరి అందరూ వెళ్ళి పైన భోజనం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళమని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క థీము దేవుని యొద్దకు రండి. నన్ను కూడా ఒక దినాన మరి దేవుని దగ్గర తీసుకెళ్ళారు. మొదట క్రీస్తుని అంగీకరించాం, తర్వాత స్వార్థికులుగాను, విశ్వాసులుగాను, స్వార్థికులుగాను, ఇప్పుడు పరిచారకులుగాను, తర్వాత సేవకులుగా మార్చబడతా వచ్చాం. కాబట్టి ఈ రోజున మీరు ఎవరినైనా దేవుని దగ్గర నడిపిస్తే వారు ఎలా మారుతారో తెలియదు. కాబట్టి రేపటి దినము ఉదయం 10 గంటలకు మరలా ఇదే స్థలంలో పరిచర్య కలిగి ఉంటాం. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీతో పాటు మీకు పరిచయం ఉన్నవారు, ఇంట్ల దగ్గర ఉన్నవారు మరి దేవుని యొద్దకు తీసుకురండి. ఎందుకంటే నన్ను కూడా ఒకనొక దినాన్న ఒకరు తీసుకెళ్లారు, నా జీవితం మార్చబడింది. అలాగన మీరు ఎవరిని తీసుకెళ్తారో వాళ్ళు ఏమవుతారో మీకు తెలియదు కనుక వారిని దేవుని దగ్గర తీసుకురండి. ఆ రీతిగా దేవునిలో వారిని బలపడడానికి, ముందున తరాలకు వారు దేవుని పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబాలకు మీకు ఈ వాక్యం ద్వారా మరింత బలపరచబడతారు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరలా రేపు తిరిగి సాయంత్రం కూడా మరి 6:30కు పరిచయం కలిగి ఉంటాం. మరి అది కూడా గమనించమని మనం చేస్తూ వస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.